నిజాయితీ అన్న పదానికి అర్థం అంతకన్నా తెలియని రోజులు. ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్లే ముందు 2 రూపాయలకే కిలో బియ్యం అన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో నాకేం పనుంది అని చెప్పి 2 రూపాయల కిలో బియ్యం కాస్త 5 భావన చేసిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మరో మాట మాట్లాడటం ఈ చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమీ కాదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. అడ్డగోలుగా విశ్వసనీయత లేని మాటలు, నిజాయితీ లేని మాటలు ఇవాళకి కూడా తాను మాట్లాడుతూనే ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కానివన్నీ రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ రైతులకు రుణాల మాఫీ కదా దేవుడుకు 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వాడు ఆ రోజుల్లో వడ్డీ మాఫీ కూడా చేసిన పాపాలు కూడా పోలేదు ఏ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో రైతన్నులందరూ కూడా కరెంటు ఛార్జీల మీద ధర్నాలు చేస్తా ఉంటే రైతన్నులు పిట్టలు కాల్చినట్టుగా కాల్చి చంపిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు నోటికి ఏదొస్తే అని మాట్లాడుతున్నాడు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాను అని చెప్పి నోటికి వచ్చిన అబద్ధాలన్నీ ఆడుతా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా 65 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించి 26,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డుల పాలు చేసింది ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఆ వేళ అంగన్వాడీ టీచర్లు అందరూ కలిసి మాకు జీతాలు పెంచండి అయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి వెళ్లి మొరబెట్టుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా కుర్రాలతో తొక్కించింది ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నోటికొచ్చిన హామీలు, నోటికి ఏది వస్తే అని అబద్ధాలు ఆడుతూ పోతూ ఉన్నాడు. ఒకరోజు కలర్ టీవీలు ఇస్తారంటాడు, మరో రోజు ఉచితంగా సెల్ ఫోన్లు ఇస్తారంటాడు. 4వ రోజు చేసరికి మీరెవ్వరూ ఎక్కడికి పోవద్దండి, బుట్ట తీసుకొని నేనే మీ ఇంటి దగ్గరికి వస్తాను, వచ్చి అన్ని ఫ్రీగా నేనే ఇస్తాను అని చెప్పి మరో రోజు మాట్లాడతాడు. విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం ఎక్కడ ఉందో కూడా అర్థం కాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంత దారుణంగా ఉంటే ఒక్కసారి ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఒక్కసారి చూడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇవాళ అధికారం కోసం ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాలని పరిస్థితి. ఈ 5 ఏళ్లలో ఈ కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చిందా, ఒక కొత్త పెన్షన్ కార్డు అయినా ఇచ్చిందా, కనీసం ఒక కొత్త ఇళ్లన్నా కట్టించిందా అని చెప్పి నేను ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులను